గోవా అనేది కొంకణ్ ప్రాంతంలో భారతదేశంలోని నైరుతి తీరంలో ఉన్న రాష్ట్రం. సంస్కృతి మరియు సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇది దక్కన్ ఎత్తైన ప్రాంతాల నుండి పశ్చిమ కనుమలచే వేరు చేయబడిన పశ్చిమ భారతదేశం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర మరియు తూర్పు మరియు దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు, పశ్చిమాన అరేబియా సముద్రంతో సరిహద్దులుగా ఉన్నాయి. ఇది వైశాల్యం ప్రకారం భారతదేశం యొక్క అతి చిన్న రాష్ట్రం. రాజధాని పనాజీ. ప్రధాన నగరాలు పనాజీ, మార్గో, వాస్కో డా గామా, మపుసా. పోర్చుగీస్ అన్వేషకుడు అఫోన్సో డి అల్బుకెర్కి గోవాను స్వాధీనం చేసుకున్నాడు. ఇది 450 సంవత్సరాలకు పైగా కొనసాగిన పోర్చుగీస్ వలస పాలనకు నాంది పలికింది. ఈ కాలంలో గోవా సంస్కృతి, వాస్తుశిల్పం మరియు వంటకాలను గణనీయంగా ప్రభావితం చేసింది. గోవా 1961లో భారత సాయుధ దళాలచే పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందింది మరియు భారతదేశం యొక్క కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఇది 1987లో రాష్ట్ర హోదాను పొందింది. కొంకణి అధికార భాష. రాష్ట్రం మత సామరస్యానికి ప్రసిద్ధి. క్రిస్మస్, కార్నివాల్, షిగ్మో మరియు ఈస్టర్లలో కార్నివాల్, ప్రత్యేకించి కవాతులు, సంగీతం మరియు నృత్యంతో ఉత్సాహభరితమైన వేడుకలు జరుగుతాయి. సముద్రపు ఆహారం, కొబ్బరి పాలు, బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ప్రసిద్ధ వంటలలో చేపల కూర, రొయ్యల బాల్చావో మరియు బెబింకా. గోవా బాగా, అంజునా, కలంగుటే మరియు పలోలం వంటి అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. గోవా అనేది భారతీయ మరియు పోర్చుగీస్ సంస్కృతుల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం. ఇది చరిత్ర, సహజ సౌందర్యం మరియు ఆధునిక ఆకర్షణల యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. చారిత్రాత్మక ప్రదేశాలను చూడాలన్నా, రాత్రి జీవితాన్ని ఆస్వాదించాలన్నా లేదా ఇసుక బీచ్లలో విశ్రాంతి తీసుకోవాలన్నా గోవానే ప్రతి ఒక్కరికీ ఒక స్వర్గం.